ఉపాసన అంటే మామూలుగా మెగాస్టార్ ఇంటి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అంతేనా? అపోలో ఆసుపత్రుల గ్రూపుకు వారసురాలు. మరింత పలుకుబడి ఉన్న ఆమె తెలంగాణ రాష్ట్రం కోసం పడుతున్న కష్టం గురించి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలనుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. అయితే ఉపాసన లాంటి పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్రం కోసం అంతలా కష్టపడుతుంటే మెగా ఫ్యామిలీని నెత్తిన పెట్టుకుని చూసుకునే ఆంధ్రోళ్ల కోసం, ఏపీ కోసం ఏమి చేయరా అంటూ కొందరు విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం సందర్భంగా హాజరైన ఉపాసన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకున్న కంపెనీలకు సమాచారం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర కౌంటర్ వద్ద పనిచేయడం, ఆ విషయాన్ని ఆమె ట్వీట్ రూపంలో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడం తెలిసిందే. ఉపాసన ట్వీట్ వార్తాంశంగా మారడమే కాదు, సోషల్ మీడియాలో భారీ చర్చకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఉపాసన ట్వీట్ కు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఉపాసన కోరుకున్నట్లే ఆమె కొత్త జాబ్ ను ఆయన గుర్తించడమే కాదు, ఆమె కష్టాన్ని కూడా అర్థం చేసుకున్నట్లుగా ఆయన తాజా ట్వీట్ ఉంది. ఉపాసన చేస్తున్న పనితో తమ బృంద సభ్యుల్లో ఉత్తేజం రెట్టింపవుతుందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఉపాసన కోరుకున్నట్లే కేటీఆర్ గుర్తించడమే కాదు, కాంప్లిమెంట్ ఇచ్చి ఉపాసనలో మరింత ఉత్సాహాన్ని నింపారని చెప్పక తప్పదు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.